మమ్మల్ని గెలిపించండి, మేము బీజేపీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేశాడు, రండి మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం, ఎందుకు ప్రత్యేక హోదా రాదో చూద్దాము అన్నాడు. మాకు ఓట్లేయండి, బీజేపీ మెడలు వంచుతాము, ప్రత్యేక హోదా తెస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి అయి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నేళ్ళు అయిందన్నా? 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్లలో కనీసం 5 సార్లన్నా నిజమైన ఉద్యమం చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? ప్రత్యేక హోదా కోసం ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఎంతమంది ఎంపీలను ఇచ్చారన్నా? 23 ఎంపీలను ఇచ్చారు. ఒక్కరైనా రాజీనామా చేశారా ప్రత్యేక హోదా కోసం? 23 మంది ఎంపీలు ఉంటే ఒక్కరైనా కొట్లాడారా ప్రత్యేక హోదా కోసం? మరి ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లేయాలన్నా ఆలోచన చేయండి. ప్రత్యేక హోదా అన్నది మన రాష్ట్రానికి, మన బిడ్డలకు ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా వస్తే అద్భుతంగా పరిశ్రమలు వస్తాయి. ఎందుకంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి, రాయితీలు ఉంటాయి కాబట్టి. ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. అంటే ఎంత అభివృద్ధి జరుగుతుంది ఒక్కొక్క నియోజకవర్గంలో, ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి ఒక్కొక్క నియోజకవర్గంలో. అలాంటిది ప్రత్యేక హోదా మనకు ఊపిరయి ఈరోజు ఒక పక్క చంద్రబాబు గారు పాలకపక్షంగా, ఒక పక్క ప్రతిపక్ష నాయకుడిగా, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు పాలకపక్ష నాయకుడిగా ఒక్కరైనా అధికారంలో ఉండి ప్రత్యేక హోదా కోసం కొట్లాడారా? ఇంత ముఖ్యం ప్రత్యేక హోదా అని ఇద్దరికీ తెలుసు. అయినా కూడా ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళిద్దరూ ప్రత్యేక హోదాను బీజేపీ పార్టీకి తాకట్టు పెడితే ఈరోజు 10 సంవత్సరాల తర్వాత అసలు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా పోయిందే. ఎవరైనా మాట్లాడుతున్నారా ప్రత్యేక హోదా కోసం? ఎవరైనా కొట్లాడుతున్నారా ప్రత్యేక హోదా కోసం? ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఒక పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే 10 సంవత్సరాలు అయింది, 2 పార్టీలు ఉన్నాయి, ఏ ఒక్కరూ ప్రత్యేక హోదా కోసం కొట్లాడడం లేదు, అసలు ఊసే లేకుండా చేశారు. ఇలాగైతే మన ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు, మన బిడ్డలు ఎప్పటికీ బాగుపడరు అని రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక గొంతు కావడానికి, కొట్లాడడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరింది రాజశేఖర రెడ్డి బిడ్డ.